హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్కి మేమైతే ఊటీ విజిట్ చేసాం. సమ్మర్లో విజిట్ చేయడానికి మన సౌత్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే ఊటీ. ఈరోజు మన వీడియోలో ఊటీలో మేము ఎక్కడ స్టే చేసాం, అలానే ఏ ఏ ప్లేసెస్ చూసాం అనేది మొత్తం కవర్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మేము హైదరాబాద్ టు కోయంబత్తూర్ బై ట్రైన్లో వెళ్ళాం. కోయంబత్తూర్ నుంచి బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఊటీకి ఉంటాయి. 70 to 75 రూపీస్ మధ్యలో టికెట్ ఉంటుంది. అలానే ఊటీ మనం చేరుకోవడానికి కోయంబత్తూర్ నుంచి 3 to 4 అవర్స్ మధ్యలో పడుతుంది. ఊటీలో మనకి రూమ్స్ వచ్చేసి ఎక్కువగా చెర్రింగ్ క్రాస్ దగ్గర అయితే ఉంటాయి. మేము కూడా అక్కడ దగ్గరలోనే రూమ్ బుక్ చేసాం. అండ్ అక్కడ మనకి టూరిస్ట్ వెహికల్స్, బస్సెస్, కార్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఊటీలో బస్ దిగ్గానే అక్కడ నుంచి బై ఆటో తీసుకొని చెర్రింగ్ క్రాస్ దగ్గరలో ఉన్న మా హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే మా హోటల్, రాయల్ ప్యాలెస్ రెసిడెన్సీ. ఇది వచ్చేసి మాకు 1900 పర్ డే పడింది. మేము చాలా లేట్గా బుక్ చేసాం. మీరు ప్లాన్ చేసుకునే ముందే రూమ్స్ కూడా బుక్ చేసుకోండి, కాస్ట్ తప్పకుండా తగ్గిద్ది. హోటల్లోకి చెక్ ఇన్ అవ్వగానే ఇక్కడ దగ్గరలో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి మేము టూర్ ప్లేసెస్ అన్నీ తిరగడానికి ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. అది వచ్చేసి మనకి 2500 పడింది. ఇక్కడ అలాగే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది పర్ హెడ్ 300 నుంచి 500 లోపల ఉంటుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ఊటీ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అలానే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాం. మనం ఊటీ వచ్చే ముందు పక్కా గుర్తు చేసుకోవాల్సిన ఒక మ్యాటర్ ఏంటంటే, ఊటీలో మనకి ప్లాస్టిక్ బాటిల్స్ దొరకవు 1 లీటర్. ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి తప్పకుండా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. మేము కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాం. ఇక్కడ ఓన్లీ 5 లీటర్ అవైలబుల్ ఉంటుంది. సో మనం వెళ్ళేటప్పుడే మనతో పాటు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్తే బెటర్. ఊటీలో మనకి టఫ్ ఏంటంటే పార్కింగ్ దొరకటం. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళకి పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్లేసెస్ కొంచెం తక్కువ ఇరుకిరుగ్గా ఉంటాయి కాబట్టి. అలానే ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి మన ఓన్ వెహికల్ అయితే. మనం టూర్స్ బస్సెస్లో వెళ్తే మనం పార్కింగ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఫస్ట్ చూసే ప్లేస్ వచ్చేసి దొడ్డపేట పీక్. చూస్తున్నారు కదా, ఇదే దొడ్డపేట పీక్ ఎంట్రీ. ఇక్కడ ఊటీలో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వెటర్స్, అలానే తినడానికి కొంచెం బాయిల్ పల్లి, క్యారెట్స్, ఇలా కొంచెం స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఊటీలో మనం విజిట్ చేసే ప్రతి ప్లేస్ దగ్గర ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది మనం పే చేసి మరీ తీసుకోవాలి. మనం టూర్స్ వాళ్ళకి పే చేసిన అమౌంట్ కాకుండా మన పర్సనల్ అమౌంట్ మనం పే చేయాలి ఎంట్రీ టికెట్స్ కోసం. దొడ్డపేట పీక్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ ఉంది. ఇక లేట్ చేయకుండా దొడ్డపేట పీక్లో ఏముందో చూద్దాం పదండి. ఊటీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూ పాయింట్ మనకి ఇక్కడ దొడ్డపేట పీక్లో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనకి ఊటీ అంతా కనపడుతుంది. ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి ఫొటోస్, సెల్ఫీస్ అయితే చాలా బాగా వస్తాయి. అలానే ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా ఫోటో తీసి ప్రింట్ చేయడానికి కెమెరామ్యాన్స్ ఉంటారు. వాళ్ళైతే ఒక్కో ఫోటోకి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలానే ఇక్కడ ఒక ఎత్తైన వ్యూ చూడటానికి చిన్న బిల్డింగ్ ఉంది. స్టైర్స్లో ఆ బిల్డింగ్ ఎక్కి అక్కడ నుంచి చూస్తే మనకి ఇంకా ప్రతి వ్యూ చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనపడుతుంది. అలా మనం బిల్డింగ్ ఎక్కి మొత్తం వ్యూ చూసిన తర్వాత కింద నుంచి ఒక చిన్న వే ఉండుద్ది. స్టెప్స్ దిగి కిందకి వెళ్తే కార్నర్లో ఒక స్టోన్స్తో ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉండుద్ది. కింద అంతా మౌంటైన్ స్టోన్స్ కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలా ఎత్తైన ట్రీస్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా మౌంటైన్స్తో ఇక్కడ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం దొడ్డపేట పీక్ కంప్లీట్ చేసుకొని ఆన్ ది వేలో మన నెక్స్ట్ ప్లేస్కి టీ ప్లాంట్స్ ఎక్కడ కల్టివేట్ చేస్తారో అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మనకి ఒక పెద్ద బిసోన్ అయితే ఉంది. అదే మన బాహుబలి సినిమాలో రానా గారు చంపుతారు కదా, అదే ఇది. మనమైతే కంటోన్మెంట్ బోర్డుకి చేరుకున్నాం. ఇక్కడ అందరూ ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్కి అండ్ అలానే ట్రైన్ అయిన ఆఫీసర్స్ అందరూ ఉంటారు. ఇక్కడ ప్లేసెస్ అన్నీ నార్మల్ విజిటర్స్కి ఎలా ఉండదు, రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. మనమైతే మన టీ ప్లాంట్స్ ఉండే ఏరియాకి అయితే చేరుకున్నాం. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, మౌంటైన్ అంతా టీ ప్లాంట్స్ ప్లాంట్ చేసి. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది.
అండ్ ఈ టీ ప్లాంట్స్ గురించి మొత్తం మన గైడ్ అయితే డీటెయిలింగ్ ఇస్తున్నాడు, మీరు కూడా వినండి. ఈ రెండు సైడ్ టీ ప్లాంటేషన్ చూసారు కదా, ఇది మొత్తం ఒక మంచిది టీ ప్లాంటేషన్. ఓల్డ్ హిందీ హీరోయిన్ ముమ్తాజ్ తెలుసా, 70s 80s లో వస్తారు కదా ముమ్తాజ్, ఎవరిది హస్బెండ్ మయూర్ మధు అనే టీ ప్లాంటేషన్. ఇవి సింగారా టీ గార్డెన్, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ టీ గార్డెన్. టోటలీ 2500 acres ఉంది ఒక ప్రాపర్టీ. మీరు చూసారు కదా, ఇవి మొత్తం 2500 acres. ఈ ఫుల్ అండ్ ఫ్లేవర్ టీ ప్లాంటేషన్. ఇక్కడ పైకి కూడా మీరు వెళ్తారు కదా, 2 kilometers కి విలేజ్ రోడ్, రెండు సైడ్ టీ ప్లాంటేషన్, లోపలికి రోడ్ వెళ్తుంది. ఫుల్ అండ్ ఫ్లేవర్ టీ ప్లాంటేషన్. స్పెషాలిటీ అంటే మోస్ట్లీ మీకు మార్కెట్ లో దొరికింది కదా, బ్రూక్ బౌండ్, 3 roses, బాగ్బరీ, కన్నంతేవన్ టైప్ లో, ఇది లో మార్కెట్ లో దొరకలేదంట. ఇవి ఫుల్ అండ్ ఫుల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. బేసిక్ రీజన్ ఆర్గానిక్ టీ ప్లాంటేషన్ చూసారు కదా, ఇలా 3 ఆకులు ప్లగ్ చేయాలి, ఒక బడ్డు 2 ఆకులు. సెంటర్ ఒక స్మాల్ బడ్డు చూసారు కదా, చూసారు గ్రీన్ టీ. గ్రీన్ టీ మీకు ఆల్రెడీ తెలుసు, క్యాన్సర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, వెయిట్ లాస్, యాంటీ ఏజింగ్, హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్, కిడ్నీ స్టోన్, థైరాయిడ్ అన్ని మంచిది గ్రీన్ టీ. ఇది నో ఎక్స్పైరీ. మీరు డిప్ తీసారు కదా, లిఫ్ట్ అని డిప్స్, ఈవెన్ ఆఫీస్ లో కూడా ఇస్తారు. ఇది డిప్ చేసే టైం కలర్ మిక్స్ చేస్తారు, అది యూసేజ్ ఏం లేదు. ఇవి ఫుల్ అండ్ ఫుల్ లీవ్స్, ఇది ఎక్స్పైరీ ఏం లేదు. బాకి ఇవి 2 ఆకులు చూసారు కదా, పైకి ఉంటుంది కదా, ఏం గ్రీన్ లీఫ్. ఇందులో ఫ్లేవర్ టీ ప్రిపేర్ చేస్తారు. నార్మల్ గా టీ తయారు చేసి ఏమేమి ఫ్లేవర్ కావాలంటే సెపరేట్ యాడ్ చేయాలి. లైక్ మసాలా టీ, చాక్లెట్ టీ, యాలకుల టీ, అల్లం టీ, తులసి టీ, నార్మల్ ఫ్లేవర్స్, లీవ్స్ అంతే. మెషిన్ లో ప్రిపరేషన్ చేశారు కదా, అదే వేరే వేరే. మంత్లీ 2 times ప్లక్ చేయాలి, 15 days once. 5 years కొంచెం అక్కడ చూడండి, అక్కడ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అలాగే కట్ చేయాలి, రీగ్రోత్ వస్తుంది. అది ట్రిమ్ చేయాలి 5 years once. ఈ ఫుల్ అండ్ ఫుల్ ఆర్గానిక్ టీ ప్లాంటేషన్ అంటే బేసిక్ రీజన్, టీ గార్డెన్ లోపల ఉంటుంది కదా, ఎంత పెద్ద చెట్టు నేమ్ సిల్వర్ ఓక్ చెట్టు, బ్రాండ్ నేమ్ సిల్వర్ ఓకే. అది సిల్వర్ ఓక్ చెట్టు ఉంటుంది కదా, పెద్ద ఆకులు, అది ఇందులో పెద్ద పెద్ద ఆకులు ఉంటుంది కదా. అలా టీ ప్లాంట్స్ హిస్టరీ అంతా వినేసి సరదాగా వెళ్ళి మనం కూడా కాస్ట్యూమ్ వేసుకుని ఫొటోస్ దిగాం. ఒక్కో ఫొటోస్కి వచ్చి 200 ఛార్జ్ చేశారు. పక్కనే ఉన్న టీ షాప్లోకి వెళ్ళాం. వాళ్ళు టీ ఎలా తయారు చేస్తారని మొత్తం ఒక డెమో చూపించారు. అలానే వాళ్ళు టీ పొడి కూడా అమ్మారు తక్కువ కాస్ట్ అని చెప్పి. 2 ప్యాకెట్స్ అయితే మేము తీసుకున్నాం. మనం విజిట్ చేయబోయే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ల్యాంప్స్ పార్క్. ఇదైతే పెద్దగా ఏమనిపించలేదు. దీనికి వచ్చేసి 30 రూపీస్ ఎంట్రీ ఫీజ్ ఛార్జ్ చేశారు. జస్ట్ అలా రాక్స్ మీద నుంచి మౌంటైన్ క్లైంబ్ చేస్తే ఒక చిన్న వ్యూ ఉంది అంతే. ఎలిఫెంట్ పెయింటింగ్ అయితే బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ట్రీస్ ఇంకా యాజ్ యూజువల్. అండ్ మన జర్నీలో నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్. ఇదైతే అదిరిపోయింది. దీనికి 30 రూపీస్ ఎంట్రీ ఛార్జ్ చేశారు. దీని నుంచి కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా వ్యూ పాయింట్ నుంచి చూస్తే మిడ్ ఫారెస్ట్లో మనకి వాటర్ ఫాల్ కనపడుతూ ఉంది. ఆ వాటర్ ఫాల్ అయితే అదిరిపోయింది. ఇంత సమ్మర్లో కూడా ఫుల్ యాక్టివ్ ఉన్నది. ఒక 10 to 12 స్టేర్స్ ఎక్కి మనం పైనుంచి చూస్తే ఇది డాల్ఫిన్ నోస్ ఆకారంలో కనపడుతుంది కాబట్టి దీనికి డాల్ఫిన్ నోస్ అని పేరు పెట్టారు. ఎంట్రీ టికెట్ తీసుకొని అలా సిమ్స్ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే వాటే లొకేషన్ అసలుకి. పెద్ద పెద్ద ట్రీస్ అండ్ కలర్ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ పార్క్లో అయితే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే ఓన్లీ పిల్లల కోసం ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్ ఉంది. లైక్ అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బోట్ హౌస్ కూడా ఉంది. బట్ సైజులో చిన్నది కానీ బోట్ హౌస్ బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీయడానికి కూడా అవైలబుల్గా కెమెరామెన్స్ ఉన్నారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కో ఫోటోకి. ఈ డే 1 ట్రిప్లో మనం లాస్ట్ చూసింది ఏంటంటే రోజ్ గార్డెన్. ఇది ఊటీకి మధ్యలో ఉండిద్ది, మిడిల్ స్పాట్లో. దీని ఎంట్రీ టికెట్స్ అయితే 40 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. ఇంకా అలా ఎంట్రీ టికెట్ తీసుకొని గార్డెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. గార్డెన్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఊటీ సిటీ మొత్తం కనబడుతుంది. చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, అలానే కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తాయి. ఇంతేనండి, ఇంతటితో మన డే 1 ఊటీ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ టెంపరేచర్ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే డే 2 స్టార్ట్ చేయాలి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.